సరే అండి, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది కందుకూరు ఘటనకు సంబంధించి. ఇద్దరు స్నేహితుల మధ్య ఏదో ఇద్దరు మంచి స్నేహితులు అని చెప్పి చెప్తున్నారు. కానీ వివాదం చూస్తేనేమో ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయారు, ఇద్దరైతే హాస్పిటల్లో ఉన్నారు. ఆ సంఘటన సంబంధించి ఎలా స్పందిస్తారండి? అక్కడికి వెళ్ళినటువంటి ఎవరైతే ఉన్నారో కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఒక దోషిలాగా మాట్లాడుతున్నారు. ఒకటండి, అక్కడ లక్ష్మీనాయుడు గారికి జరిగింది మాత్రం అన్యాయం అండి. ఫ్యామిలీలో మనిషిని కోల్పోతే ఎంత దారుణంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా దారుణం. అవన్నీ మేము చూసి అనుభవించిన వాళ్ళు. లక్ష్మీనాయుడు పోవడం ఏమిటో కానీ కాపులు అందరూ ఐక్యంగా ఒక తాటి మీదకి రావడానికి మాత్రం కాపులందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. ఇదే విషయం ప్రతి ఒక్క సంబంధం మన 70 సంవత్సరాలుగా వెనకబడిపోయి రిజర్వేషన్లకు దూరంగా ఉన్న విషయాల్లో కూడా ఇదే టైప్ ఆఫ్ స్పిరిట్తో మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మనకు 5% ఇచ్చినటువంటి రిజర్వేషన్లో అమలు చేయించడంలో ఇదే టైప్ ఆఫ్ స్పీడ్ని చూపిస్తూ మన యువత కోసం దేనికైనా సిద్ధపడటానికి కూడా సిద్ధంగా మనం అందరం ఉండాలండి. లేటుగా స్పందించారు, మనకు తెలియటానికి కూడా 5-6 రోజులు అయిపోయింది. అయిన తర్వాత మన పెద్దలు వెళ్ళారు, రాము గారు కానీ పెద్దలు కానీ, అలాగే జేఏసీ చందు గారు కానీ, అట్లాగే మన మిగతా ఆమంచి మా బ్రదరు సోము గారు కానీ, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు స్పందించి అక్కడికి వెళ్ళటం, అలాగే డబ్బులు కూడా డొనేషన్స్ పోగు చేసి తీసుకెళ్ళి ఇవ్వటం అనేది కానీ, హాస్పిటల్కి వెళ్ళి అందరూ కలిసి మేము 26% ఉన్న కాపులు మేమందరం ఐక్యంగానే ఉన్నాం. కేవలం పవన్ కళ్యాణ్ గారి మాటిని మీ కూటమి ప్రభుత్వానికి మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించడం జరిగింది. మాకే ఇలా అన్యాయం జరుగుతుంటే మేము ఎవరికి చెప్పుకోవాలి? ఎందుకని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి తీసుకున్న మాటలు కొన్ని రాకుండా మాటలు కూడా వచ్చినాయండి. ఆయన్ని కూడా ఒక ముద్దాయిగా చెయ్యాలి అని కొంతమంది ఇంకోళ్ళు. ఇప్పుడు ఆయనేమి మనకి బ్రాండ్ అంబాసిడర్, అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ వ్యతిరేకించిన వాళ్ళే కానీ. అవునండి, అక్కడ ఆయనేమి పవన్ కళ్యాణ్ గారు మీరు మిగతా కులాలకు అండగా ఉండండి, మీకు నేను అండగా ఉంటానని ఆయన ఏం చెప్పాల. మనకు మనం ఓన్ చేసేసుకున్నాం. వంగవీటి మోహన్ రంగా గారిని, పవన్ కళ్యాణ్ గారిని. నిజంగానే రంగా గారికి కులం లేదు. రంగా గారు కూడా కాపునాడుని కూడా జైల్లో ఉండి ఆ రోజు పెట్టొద్దని చెప్పారు, కానీ అనుకోకుండా బయట ఉన్నోళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ వాళ్ళు పెట్టేసుకున్నారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదో జరుగుతుందిలే, సక్సెస్ అయితే అదే చాలు అనుకున్నారు. 100% సక్సెస్ అయింది. ఆ సక్సెస్సే ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారు ప్రాణం పోవటానికి కూడా కారణమైందండి. అట్లాగే మొన్న మా కాపులందరూ కూడా ఐక్యంగా వచ్చి వాళ్ళు మాట్లాడబట్టే ప్రభుత్వం స్పందించి ఆ విధంగా వెళ్ళింది. ఇక ప్రభుత్వం వాళ్ళ చంద్రయ్య దగ్గరికి వెళ్ళారా, రవి చౌదరి దగ్గరికి వెళ్ళారా, రవి ఆయన ఎవరు, ఇంకా ఆయన ఏ చౌదరి ఉన్నారండి, సీతారామయ్య కాదండి, ఇంకో వీరయ్య చౌదరి వెళ్ళారా అనేది ఇక అవన్నీ కూడా అప్రస్తుతం అండి. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. వేరే చౌదరి కుటుంబాన్ని స్పందించేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉంది, లోకేష్ గారికి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రారు? మిమ్మల్ని నమ్మి మేము ఓటేసాం కదా. అక్కడికి వచ్చినటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శించుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ వైసీపీలో వచ్చినటువంటి నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. వాళ్ళు మాట్లాడితే వైసీపీ నాయకులు, వైసీపీ కాపులు మాట్లాడతారు. అయితే ఏంటంటే జనసేన కాపులు, టీడీపీ కాపులు, బీజేపీ కాపులు కూడా ఉన్నారు కదా. కాపులు 26% అంతా కాపులమే, కానీ మేము జనసేన కాపులు, బీజేపీ కాపులు, వైఎస్ఆర్ కాపులు, బీఎస్పీ కాపులు ఆల్రెడీ బీజేపీ కాపులుగా కూడా డివైడ్ అయిపోయి ఈ మధ్య కొత్తగా ఓ పార్టీ వచ్చింది తెలంగాణ నుంచి, బీఆర్ఎస్ కాపులని. ఇడిపోయి ఉన్నాం ఎవరికాలం. పాత కాంగ్రెస్ కాపులు అసలు అందరూ కూడా ఇలా ఎవరికాళ్ళు డివైడ్ అయిపోయి, డివైడ్ అయిపోయినా కానీ ఇవాళ అక్కడ లక్ష్మీనాయుడు జరిగిన అన్యాయంలో అందరం కలిసాం. ఎవరి కాళ్ళు పేరు కీర్తుల కోసం ఎవరో వాళ్ళ మీద మనం బురజల్లడం అవసరం. ఇప్పుడు రాష్ట్రంలో చేనేతకి బ్రాండ్ అంబాసిడరు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారే కానీ కాపులకు కాదు. మీరు అండగా నిలవండి, మీకు ఏదైనా అవసరం అయితే నేను చూస్తాను, నేను అండగా ఉంటానని ఆయన ఏమైనా అన్నాడా? మనం అభిమానించుకుంటామే. మనం పిల్లోడు బైక్ కొంటే ఎదరు రంగా గారి ఫోటో, వెనకాల పవన్ కళ్యాణ్ ఫోటో, లేకపోతే రంగా గారిది పవన్ కళ్యాణ్ ఫోటో, అది మా కమ్యూనిటీ ఎంబలం లాగా తయారైంది. అంతేగాని ప్రతి కేసులో కూడా ముద్దాయిగా పెట్టాలంటే ఇప్పుడు రేపు మళ్ళీ మనవాళ్ళు ఏమన్నా చంపుతారు, అప్పుడు పవన్ కళ్యాణ్ ముద్దాయా లేకపోతే చంద్రబాబు ముద్దాయా? అలా అర్థం లేని మాటలు మాట్లాడి వన్ సైడ్గా పవన్ కళ్యాణ్ని మాట్లాడితే ఎవరి రూపాయన్నా తింటున్నాడా పవన్ కళ్యాణ్ గారు? రాష్ట్రంలో కాపు కుటుంబాన్ని ఈ రకంగా బలి చేస్తే ఎందుకు స్పందించడం అనేది మాజీ ఎమ్మెల్యే చెప్తారు కదా, రాజా జక్కంపూడి రాజా. అవునండి, వాళ్ళకి ఏముందండి, వాళ్ళకి ఇప్పుడు ఏం లేదు. ప్రస్తుతం పొలిటికల్ లేజీ ఫెలోస్ వాళ్ళంతా.
వాళ్ళు ఏదో ఒకటి ఆయన మీద వాగాల్సిందే. ఇవాళ ఆయన నిజంగా తప్పుడోడు అయితే ఇవాళ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి వెళ్ళడు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్. ఇవాళ రైతులకి సొంత డబ్బులు నిధులు ఇవ్వడు, పంచాయతీలకి సొంత డబ్బులు నిధులు ఇవ్వడు, వృద్ధాన రోగుల్ని చూడడు. మరి అట్లాగే స్మగ్లింగ్ విషయంలో కూడా నోరు మూసుకు కూర్చుంటే 1000 కోట్లు వస్తాయి, అందులో 10 కోట్లు లక్ష్మీ నాయుడికి పంపిస్తే సరిపోయేది. ఆయన కూడా ఇడ్లీ పారేసి పచ్చడి తిన్నట్టుగా కరెక్ట్గా ప్రభుత్వం అనేది స్పందించిన ఎడల ఆయన మాట్లాడుకోకుండా ఉండటానికి కూడా ఒక అర్థం ఉందండి. గతంలో ప్రజారాజ్యం పార్టీ 124, 114, 115 సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చినప్పుడు కూడా ఆఖరికి అనాది మహిళ మునిమ్మకి ఇచ్చినప్పటికీ కూడా రెడ్లు ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో 22,000, 23,000 ఓట్లు సాధించింది. ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ అది కాపుల పార్టీ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడి, ఆ మాట్లాడిన వాళ్ళలో ఈ కూటమిలో ఉన్న పెద్ద పార్టీ కూడా ఉందండి. అందరూ కలిసి అల్లరి చేసి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే వరకు నిద్రపోలే. విలీనం చేసిన తర్వాత చిరంజీవి ఇలా చేశాడు చూసావా అని చెప్పి వీళ్ళే మళ్ళీ ఎంత ఇదిగా మాట్లాడారు, పార్టీని అమ్మేశారని. పార్టీ నిన్ను కోట్లుగా వాళ్ళకి అవసరమండి, వాళ్ళు వ్యాపారస్తుల. రాష్ట్ర ప్రజలందరూ కూడా చక్కని ఆనందాన్ని, మానసిక ఉల్లాసాన్ని, అంటే హృదయానికి ఎంతో రిలీఫ్ని ఇచ్చేటటువంటి ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది చిరంజీవి మెగా ఫ్యామిలీ అండి. రాష్ట్ర ప్రజలందరినీ దోచుకున్న ఫ్యామిలీలు ఏమైనా ఉన్నాయంటే మీకు అందరికీ మీడియా వాళ్ళకి బాగా తెలుసు. నా నోటి ఎందుకులేండి, ఎందుకులేండి, సంవత్సరాల క్రితం ఉండటానికి కూడా భూములు లేకోకుండా ఉన్నటువంటి వాళ్ళు, తినడానికి లేకోకుండా బంజారా హిల్స్లో బిల్డింగ్లు కూడా అమ్ముకుంటా సిద్ధపడినటువంటి వాళ్ళు అమ్మ ఏ విధంగా మీకు వచ్చేసినాయి? పేద ప్రజలకు అనేక సార్లు మీకు చెప్పా, మీరు ఇచ్చిన నవరత్నాలు వద్దు, ఆయన ఇచ్చే సూపర్ 6లు వద్దు, అసలు మీరు ఏ విధంగా సంపాదించారో ఆ చిటుకులన్నీ ప్రజలకు చెప్పండి. రైతులకి రుణం అంటారు, లేదా ఇంకోళ్ళకి అంటారు, విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉద్యోగం లేకపోతే స్టైఫండ్ అంటారు, ఇప్పుడు నిరుద్యోగం. ఇవన్నీ ఎందుకంటే అసలు మీరు ఎలా సంపాదించారో చెప్పండి. రాజకీయాలు కూడా బిజినెస్ అయిపోయింది సార్. ఇవాళ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు, ప్రజలకు కూడా ఇష్టం అయిపోయింది. ఒక గజిటెడ్ ఆఫీసర్కి కూడా ఆయన ఇంట్లో 4 ఓట్లు ఉంటే 4 రోజులు 8,000 ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఇవాళ ఎవరి కాళ్ళు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఓట్ ఫర్ సేల్. గుమ్మడి నరసయ్య గారినో, పుచ్చలపల్లి సుందరయ్య గారినో, లేదు మా నాదరవారి గారు లాంటి వాళ్ళను, మరి ఇక్కడ పాటూరు రామయ్య గారు లాంటి వాళ్ళను, మండల వెంకటకృష్ణారావు లాంటి వాళ్ళను, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళను ఇక మనం చూడలేమండి. అయిపోయింది, పొల్యూట్ అయిపోయింది రాజకీయాలు. మరి ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా అదే కుటుంబానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందిస్తుంటారు? పవన్ కళ్యాణ్కి ఏదో ఒకటి చెయ్యాలి, ఇళ్లలో మార్పు తీసుకురావాలి, రాష్ట్ర అభివృద్ధి చెయ్యాలి అని కూటమిలో కూడా అవమానాలు పడుతూ, ఓ పక్కన మా కాపులు అందరూ కూడా మాట్లాడుతున్నా కానీ సహిస్తూ ఓన్లీ పేద ప్రజలకు అండగా ఉండాల్సిందే, నా ఓపిక నా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళకి తోడుగా ఉంటానని చెప్పి అతను నిస్వార్థంగా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడన్నా ఒక చిన్న ఫ్రాడ్ జరిగిందేమో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు మేధావులు, వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా నందిని పందిని నందిని చేయగలరు. ఇన్ కేసు రాములు వారు వచ్చి జగన్ మీదో సాక్షాత్తు ఆనాడు ప్రత్యక్ష దైవం అనే శ్రీరామచంద్రుడు వచ్చి చంద్రబాబును జగన్మోహన్ రెడ్డినో విమర్శిస్తే రాముల వారు కూడా తిరిగిపోతూ తునిలో ఆయనకి చిన్న ఇల్లు ఉందని చెప్పేటటువంటి మీడియాలు. మరి అదే మేధావి చంద్రబాబు గారితో స్నేహం చేస్తున్నారు కదా, ఇప్పుడు జర్నీలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. పేద ప్రజల కోసం ఆయన తీసుకున్న నిర్ణయం కొంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు, కొంతమంది ఇందుకోసమా తీసుకున్నాడు ఈయన చూడు ఎన్ని మాటలు పడుతూ కూడా. నిన్న చూడండి వెళ్ళి దిగుతాలుగా అవనిగడ్డలో ఆయన వారాహి ఉప్పెన యాత్ర బిగినైంది ఎక్కడో, అక్కడికి వెళ్ళి ఆ గోతులో బురదలో పొలంలో మీరు చూడండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కింద మ్యాట్లేసి మ్యాట్ల మీద నుంచి దూరం నుంచి ఇలా వంగి చూస్తాం, ఈయనేమో ఇక్కడ దాకా ప్యాంటు పైకి మడత పెట్టేసి బురదలో. నిజంగా వర్షంలో మ్యాట్లేసి అవకాశం ఉంటుందా? నిజంగా మ్యాట్లేసి అవకాశం ఉంటుందా బురదలో? మీరు చూశారు కదండి, మీ మీడియా చూపించిందని నేను చెప్పేది. పొలాలకి మునిగిపోయినప్పుడు నరికేయడం వాస్తవం. పొలాల్లో ముంపు ఉన్నప్పుడు మ్యాట్ వేసి నడిపించే అంత పరిస్థితి నడిపించారండి, నడిపించారు. మ్యాట్లు కూడా చూశారు కదండి, మీరు మ్యాట్లు కూడా చూశారు కదా. బిట్వీన్ డిఫరెన్స్ యూ సీ దేర్ ఫస్ట్. నిన్న ఏ విధంగా రైతుల కోసం మాగాని మన పొలంలో దిగి ఏ విధంగా ఆయన ఆ కంకుల్ని అన్నీ పట్టుకుని పొట్ట మీద ఉన్నచ్చిన మరి అదనకు వచ్చినటువంటి పొలాలు పోతుంటే ఆ ఎల్లి కన్నీళ్లు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు ఇలా అంటుకుని
బురద అంటుద్దేమోనని దూరంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఫోటో చూడండి. షూట్ కోసం తిరిగారు దివిసేమని చెప్పి మరి వైసీపీ చెప్తుంది. నిజమేనండి, ఫోటోషూట్ కోసం. నిజంగా ఆయన పాపులారిటీ లేనోడు కదా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి ఎక్కడికి వెళ్ళినా నలుగురు రారండి. రోజాను లేకపోతే గుడివాడ అమర్నాథ్ చెప్పినట్టు ఎవరూ రారండి పవన్ కళ్యాణ్ వెళ్తే.